ఒరిస్సా తూర్పు తీరం ప్రకృతికి పచ్చదనాన్ని అద్దినట్టు ఎటు చూసినా దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, దుమికే జలపాతాలు, దూరంగా విసిరేసినట్టుండే గూడెలు, అన్యం పుణ్యం ఎరుగని అమాయక ఆదివాసీలు, నాగరికత ఏమాత్రం సోకని జీవితాలు. పిడికెడు మెతుకుల కోసం, కుక్కెడు గంజి కోసం, చిటికెడు ఉప్పు కోసం, మూరెడు గోచీ కోసం రోజుల తరబడి ఎదురు చూసే జీవితాలు. ఆ బతుకుల్లోకి ఓ వ్యక్తి నిశ్శబ్దంగా ప్రవేశించాడు. పశువుల వెంట, పక్షుల వెంట, చెట్ల వైపు పరుగులు తీసే వారి చేత బలకాబలపం పట్టించాడు. నాగరికతకు సుదూరంగా శతాబ్దాలుగా అంధకారంలో జీవించిన వారి జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరింపచేశాడు. రేల పాటలు, కోతి కొమ్మచ్చులు తప్ప మరే ఆటలు తెలియని వారికి అక్షరం విలువ తెలియచెప్పాడు. ప్రతి గూడెంలో అక్షర కాంతులు నింపాడు. ఒక వ్యక్తి వ్యవస్థగా మారితే సమస్త రాష్ట్రానికే కాదు, దేశానికే ఆదర్శమూర్తి కాగలడని పట్టుమని 12 ఏళ్లలోనే నిరూపించాడు. ఆయన కన్న కలలే నేడు అత్యద్భుత విజయాలు సాధించిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అంటే కిట్ సంస్థ. ఆయన ఆశయాలకు ప్రతిరూపమే ఆసియాలో అతి పెద్ద గిరిజన పాఠశాల కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కిస్. ఇప్పుడు ఆయనకు తోడుగా వేలాది మంది విద్యార్థులు. వారికి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే. వారి ఆశ, శ్వాస అన్నీ ఆయనే. ఆయనే తూర్పు తీరంలో అక్షర సూర్యుడుగా వెలుగులు పంచుతున్న డాక్టర్ అచ్యుతానంద సామంత. ఒరిస్సా కటక్ జిల్లాలోని కలరబంక గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో అచ్యుతానంద జన్మించాడు. తండ్రి టిస్కో కంపెనీలో చిరుద్యోగి. ఆయనకు సంతానం 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. సామంత తండ్రి పిల్లలందరినీ బాగా చదివించాలని కలలు కన్నాడు. కాని సామంత 4 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి చనిపోయాడు. అసలు తండ్రికి ఏమైందో ఆ చిన్నారికి అంతుపట్టలేదు. కాని పిల్లలంతా హాయిగా మంచి బట్టలు ధరించి బడికి వెళ్తుంటే తనెందుకు వెళ్లలేకపోతున్నానా అని తరచూ బాధపడేవాడు. తల్లిని అదే అడిగాడు. బడికెళ్తానన్నాడు. అయితే చదివించే శక్తి లేదని తల్లి రోధించింది. అయినా సామంత అన్నలు, అక్కలు అంతా ఏదో ఒక పని చేస్తూ నెలకు 10ో 12 తెచ్చేవారు. దీంతో తల్లి సామంతను బళ్ళో చేర్చింది. రోజూ 6 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేవాడు. అంత దూరమైన ఏ రోజు బడి మానలేదు. పోతే బడికి, లేకపోతే అన్నలు, అక్కలతో కలిసి ఏదో ఒక పనికి. మరో వ్యాపకమంటూ లేకుండా సామంత్ తన బాల్యాన్ని గడిపాడు. సహజంగానే చురుకుదనం ఉన్న సామంత చదువులో ఏనాడూ వెనకబడలేదు. అలా అని టాపర్గా నిలవలేకపోయినా ఒక్కో తరగతి పాసవుతూ డిగ్రీకొచ్చాడు. రోజు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ జగత్ సింగ్పూర్లోని కళాశాలకు వెళ్లిన అలుపన్నది ఎరగలేదు. తన కష్టాన్ని ఇతరులకు తెలియనివ్వలేదు. చిన్నప్పుడు నేను, మా చెల్లెలు, అమ్మ కలిసి మా గ్రామంలో ఉండేవాళ్ళం. మాకు సరిపడా డబ్బులుండేవి కావు. అమ్మ అక్కడా ఇక్కడ ఏదో కాయ కష్టం చేసి మాకు అన్నం పెట్టేది. నేను, మా చెల్లి కూలికి అరటిపండ్లు అమ్మేవాళ్ళం. అతి కష్టం మీద పాఠశాల జీవితం పూర్తి చేశాను. మా పెద్దన్న నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నెలకో 50 రూపాయలు పంపేవాడు. వాటిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ డిగ్రీని పూర్తి చేశాను.
దేవుని దయ వల్ల నేను కొన్ని విలువలు కలిగి ఉండి లక్ష్య సాధనకు పట్టుదలతో శ్రమించాను. कर पा रहा हूँ with that much of honesty and dedication. 1986లో కెమిస్ట్రీతో ఎంఎస్సి పూర్తి చేశాడు. చదువైతే పూర్తయింది. తల్లిని కుటుంబాన్ని ఆదుకోవలసిన సమయం వచ్చిందని చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. ఉత్కళ్ విశ్వవిద్యాలయం పరిధిలో పలు కళాశాలల్లో లెక్చరర్గా పనిచేశాడు. అయితే ఆ ఉద్యోగాలేవి అతనికి సంతృప్తినివ్వలేదు. తానొక్కడు చదువుకొని పైకొస్తే చాలా, ఇతర పేద విద్యార్థుల మాటేమిటి, వాళ్ళెలా జీవిస్తారు, వాళ్ల జీవితాలేమిటి, ఇలాంటి ప్రశ్నలు ఆయన్ని నిత్యం వేధించేవి. వాటికి సమాధానాలు వెతకడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1992 సామంత మిత్రుల సహకారంతో కొంత డబ్బు అప్పు తెచ్చి భువనేశ్వర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఐటీఐని నెలకొల్పారు. ప్రారంభంలో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే ఆ సంస్థలో చేరారు. అయినా సామంత నిరుత్సాహపడక తనతో పాటు కొంతమంది నిరుద్యోగులను కలుపుకొని పాఠాలు మొదలుపెట్టారు. అయినా ఇంకా ఏదో వెలితి. ఐటీఐ ద్వారా 10వ తరగతి వరకు చదివిన వారికి వృత్తిపరమైన శిక్షణ ఇవ్వచ్చు. మరి గిరిజన గూడాల్లోని చిన్నారుల మాటేమిటి? వారి రూపాలు సామంత కళ్ల ముందు నిత్యం మెదలాడేవి. పైగా ఒరిస్సా జనాభాలో 4వ వంతు గిరిజనులే. వారిలో 62 రకాల తెగలున్నాయి. అత్యధికులు నిరక్షరాస్యులే. నాగరిక ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఏమాత్రం వారిష్టపడరు. పైగా మూఢ విశ్వాసాలు అధికం. వారి కోసం ఏదో ఒకటి చేయాలని సామంత సంకల్పించాడు. అంతే, ఒరిస్సా అడవుల్లో మారుమూలనున్న తండాల్లోకి వెళ్ళాడు. గిరిజన గూడాల పెద్దల్ని కలిశాడు. పిల్లల్ని బడికి పంపమని అభ్యర్థించాడు. మొత్తం మీద కొందరు పిల్లల్ని తన వెంట తీసుకురాగలిగాడు. ఆ ఉత్సాహంతో అదే ఏడాది ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించారు. అటు ఐటీఐ, ఇటు ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ రెండింటినీ సమర్థంగా నడుపుతూ నిరుపేదలకు, గిరిజనులకు కొంత చేరువయ్యారు. అయితే సంస్థల నిర్వహణకు ఒక ఏడాదిలోనే దాదాపు 14 లక్షల అప్పయ్యింది. మరికొంత రుణం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. ఈలోపు రుణదాతలు ఇంటి చుట్టూ తిరగడం ప్రారంభించారు. వారికి కనపడకుండా ఉండడం కోసం ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవాడు. ఇక అప్పులు చెల్లించలేనని ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అంతలో ఓ జాతీయ బ్యాంక్ రుణమిచ్చింది. అప్పులన్నీ తీర్చాడు. తిరిగి విద్యా సంస్థల నిర్వహణపై శ్రద్ధ పెట్టాడు. तो मेरा भी जब बचपना था मैं भी देखा था रियली व्हाट इज द पॉवर्टी. నేను నా చిన్నతనంలోనే పేదరికం అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఎంతో మంది చిన్నారులు పేదరికం కారణంగా చదువుకు దూరమయ్యారు. చిన్నప్పటి నుంచి ఆదివాసీలు పడే కష్టాలను చూస్తూనే ఉన్నాను. దీంతో వారికి ఏదైనా చేయాలనుకున్నాను. సమాజంలో అణగారిన ఆదివాసీలను ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. I should do for the most deprived children of the society.